దేశ ప్రధానికి హై సెక్యూరిటీ కావాలి. అలాంటిది ఇప్పుడు రెండే రెండు వెహికల్స్ లో వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు ప్రధానమంత్రి రెండు security వెహికల్స్ అంటే వెళ్తున్నాడు. ఓటేసి అలాగే ఆయన చూసి చంద్రబాబు నాయుడు కూడా అలాగే వెళ్తున్నాడు. సో ఇది కరెక్టే కాదంటారా? ప్రజారవాణా మా గురించేనా? అందరి గురించేగా. ఓటేసే నాయకుడికి కాదా అది బస్సు కాదా? ఓటేసే నాయకుడికి ప్రజారా పోవడానికి లేదా? అసెంబ్లీ పోవడానికి లేదా? పార్లమెంట్ పోవడానికి లేదా? అందులో అది ఎక్కడానికి ఏమి ఇబ్బందా? ఓటేసినప్పుడేమో ప్రతి ఒక్కరిని ఇల్లుకు పోతాడు, ఓటేసినాక ఎవరిని కనబడకుండా పోతారు. అలాగే ఒక ₹2 కానీ రూపాయి కానీ పెట్రోల్ పెరిగితే ఇప్పుడు ఇవాళ వేయించుకున్నారు బాగానే ఉంది, రేపైనా వేయించుకోవాలి కదా. అలా పెట్రోల్ బంకుల్లో అసలు ఇవాళే లాస్ట్ అన్నట్టుగా గుంపులుగా ఎందుకుంటున్నారు జనాలకి? ప్రజలకు ఏం చెప్తారు? ఈ పెట్రోల్ మీద ఇప్పుడు ₹2 పెరుగుతుంటే ఇప్పుడు లైన్ కడుతున్నారు వెళ్ళిపోయి, ఇది అసలు ఇవాళే లాస్ట్ అన్నట్టుగా. రేపన్నా మళ్ళీ ₹2 ఉండదా? దేశ ప్రజలారా, పెట్రోల్ పంపు కాడ పోయి లైన్ కట్టకండి, రోడ్డు మీదకి రండి, రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయండి. ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, దేశ ప్రభుత్వం వచ్చి ధర్నా చేస్తే ఎందుకు తగ్గియది? మనం ఇండ్లకి వెళ్ళి వచ్చిన జేబులన్నీ మనం వచ్చే జీతాల నుంచి జేబులు చిల్లు పడుతున్నాయి తప్ప ఆ ప్రభుత్వ అధికారులకు మటుకు చిల్లు పడట్లేదు. నేనేమంటున్నంటే దేశ ప్రజలంతా కలిసి ఒక్కరోజు ధర్నా దిగితే ఎక్కడ వెహికల్ రోడ్ల మీద నిలబెడితే అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వానికి. ఇప్పుడు 2 కార్లలో పోయిండు కాదు, నడుచుకుంటా పోవాలి ప్రతి ఒక్క అధికారి అని నేను అంటున్నాను.